10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనంలో ఆ రక్షణ అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అనగా 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మనము పాపంలో ఉన్నామా లేదా ప్రశ్న. మనము దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామా లేదా అనేటువంటి ఒక క్లారిటీకి రావాలి. అబద్ధం ఆడుతున్నామా, దొంగతనం చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, ఇలాగా ఎన్నో లిస్టులు ఉంటాయి. వాటిలో ఏమైనా మనం కాకుండా ఉంటే పర్వాలేదు, కాకుండా అందులో ఉన్నాము అనంటే పాపము చేసినటువంటి వారమే. అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ అనగా క్షమాపణ దొరుకుతుంది, పాపము నుండి విమోచన దొరుకుతుందని చెప్పేసి దేవుని మాట. అదేవిధంగా రోమా పత్రికలోనే 10వ అధ్యాయము, రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన అంటాడు, రక్షణ ఆయన మూలముగానే దొరుకుతుంది అంటాడు. ఒకవైపు ఏమో క్షమాపణ, రెండవ వైపు రక్షణ, అది ఆయన ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనకు బోధిస్తున్నవాడై ఉంటున్నాడు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. వేర్ దెర్ ఈస్ సాల్వేషన్, ది రిలయన్స్ విల్ బి సేవ్డ్ us. విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము రక్షించబడతాము. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మూడవది ఏమిటనగా, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటాడంటే, మీరు అనగా ఎవరైతే నిత్య జీవమును కోరుకుంటారో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతారు. అనగా పరలోక రాజ్యాన్ని అందుకుంటారు, లేదా పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది. విశ్వాసం లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఎవరు కూడా నా తండ్రి యొద్దకు రాలేడు అంటాడు. క్రీస్తు నందు విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చుతుందని దేవుని మాటగా గుర్తు చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, అనితరమైనటువంటి ఈ 3 సుఖాలు దేవుడు మనకు అందిస్తాడు. అనితరమైనటువంటి సుసాధ్యము కానటువంటి వాటిని కూడా సాధ్యము చేయటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అవి మనకు సాధ్యమవుతాయని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. క్రిస్మస్ అనేది, లేదా క్రిస్మస్లో క్రీస్తు మనలను అనగా బ్రతిమాలుచున్నటువంటి మాట ఏమిటనగా, యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక అలాగే నా యందును విశ్వాసం ఉంచుడి.